హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. ఈ వీడియోలో మనం కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో ఉన్న యాక్టివిటీ 6.1 అనేది చూద్దామన్నమాట. ఇది మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే యాక్టివిటీ 6.1లో మనకి ఇక్కడ చూసినట్లయితే పుట్ సమ్ షుగర్ ఇన్ యువర్ మౌత్, హౌ డస్ ఇట్ టేస్ట్. అక్కడ మనల్ని ఏం చేయమంటున్నాడు, కొంచెం షుగర్ తీసుకుని అది మన మౌత్తో టేస్ట్ చేయమన్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకేమంటున్నారంటే బ్లాక్ యువర్ నోస్ బై ప్రెస్సింగ్ ఇట్ బిట్వీన్ యువర్ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అన్నారు. ఇక్కడ మనల్ని ఏం చేయమన్నారంటే ఫస్ట్ నార్మల్గా మనల్ని షుగర్ టేస్ట్ చేయమన్నారు అనమాట మౌత్తో. నెక్స్ట్ ఏం చేయమన్నారంటే బ్లాక్ యువర్ నోస్ని అనేది క్లోజ్ చేసి, అంటే థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్తో మన నోస్ని ఏం చేయమంటున్నాడు, క్లోజ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ నౌ ఈట్ షుగర్ అగైన్, ఇస్ దెర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ఇట్ టేస్ట్. ఇక్కడ మనల్ని ఏం చేయమంటున్నారంటే మనం ఇప్పుడు థంబ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్తో మన నోస్ని క్లోజ్ చేసాం. సో ఇక్కడ మళ్ళీ షుగర్ని మళ్ళీ తీసుకోమంటున్నారు అనమాట. తీసుకుంటే ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ఇట్ టేస్ట్, అక్కడ మనకి ఏమన్నా టేస్ట్లో డిఫరెన్స్ అనేది కనిపించిందా అని అడుగుతున్నారు. నెక్స్ట్ వైల్ ఈటింగ్ లంచ్ బ్లాక్ యువర్ నోస్ ఇన్ ఇట్స్ సేమ్ వే అండ్ నోటీస్ ఇఫ్ యూ కెన్ ఫుల్లీ అప్రిషియేట్ ద టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ యు ఆర్ ఈటింగ్. ఇంకా ఏం చేయమంటున్నారంటే మనం లంచ్ చేసేటప్పుడు మన నోస్ని క్లోజ్ చేసి అప్పుడు కూడా మనల్ని నోటీస్ చేయమంటున్నాడు. మనం టేస్ట్ అనేది మనం తీసుకున్న ఫుడ్ యొక్క టేస్ట్ అనేది ఎలా ఉంది అనే దానికోసం నోట్ చేయమంటున్నారు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ఏమన్నాం, ఫుడ్ సమ్ షుగర్ ఇన్ యువర్ మౌత్ అన్నాం, హౌ డస్ ఇట్ టేస్ట్ అన్నాం. అంటే మనం కొంచెం షుగర్ తీసుకున్నాం మౌత్లో, అది టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతున్నారు కదా. సో దానికి ఏంటంటే ద టేస్ట్ ఈజ్ స్వీట్ అనమాట. మనం నార్మల్గా షుగర్ తీసుకుంటే ఎలా ఉంటుంది, దాని టేస్ట్ అంటే మనకి స్వీట్గా ఉంటుంది. ఇట్ ఈస్ కంబైన్డ్ ప్రిస్క్రిప్షన్స్ ఆఫ్ ద టంగ్ అండ్ నోస్. ఇక్కడ మనకి ప్రిస్క్రిప్షన్స్ అనేవి ఉంటాయి, టంగ్ అండ్ నోస్. ఇక్కడ మనకి టంగ్లో చూసినట్లయితే మనకి టేస్ట్ వర్డ్స్ ఉంటాయి అనమాట, టేస్టీ వర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. నోస్లో చూసినట్లయితే ఆల్ఫిగేటరీ రిసెప్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. అందువల్ల మనకి మనం మౌత్తో షుగర్ తీసుకోగానే మనకి టేస్ట్ అనేది ఉంటుంది, టేస్ట్ నార్మల్గా స్వీట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. మనం ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ నోస్ని బ్లాక్ చేసి మనం మళ్ళీ షుగర్ అగైన్ మళ్ళీ తీసుకున్నప్పుడు మనకి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా, ఎనీ డిఫరెన్స్ ఎనీ టేస్ట్ అని అడిగారు. దానికి మనం ఎస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ద జనరల్ ప్రిస్క్రిప్షన్స్ ఆఫ్ టేస్ట్ ఈజ్ జాయింట్లీ క్రియేటెడ్ బై ద టంగ్ అండ్ నోస్. వెన్ ద నోస్ ఇస్ బ్లాక్ ద సెన్స్ ఆఫ్ స్మెల్ ఈజ్ లాస్ విచ్ ఇన్ టర్న్ ఎఫెక్ట్స్ ఆఫ్ టేస్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి నేను ఎందాకే అన్నాను ఏమని, టంగ్ అండ్ నోస్ రెండు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. టంగ్లో మనకి టేస్ట్ వర్డ్స్ ఉంటాయి, అలాగే నోస్లో ఆల్ఫిగేటరీ రిసెప్టర్స్ అనేవి ఉంటాయి, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఇక్కడ మనం ద జనరల్ ప్రిస్క్రిప్షన్స్ ఆఫ్ టేస్ట్ అన్నాం కదా. సో జాయింట్లు ఈ రెండు జాయింట్ అయి ఉండడం వల్ల మనకి టంగ్ అండ్ నోస్ని మనం క్లోజ్ చేయడం వల్ల వెన్ ద నోస్ ఈజ్ బ్లాక్డ్ ద సెన్స్ ఆఫ్ స్మెల్, మన నోస్ని బ్లాక్ చేయగానే ఏమవుతుంది, స్మెల్ అనేది లాస్ అవుతాం. ఎట్ ది టైమ్ విచ్ ఇన్ టర్న్ ఎఫెక్ట్స్ ఆర్ టేస్ట్, అది మనకి మన టేస్ట్ మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి టంగ్ అండ్ నోస్ అనేవి రెండు కూడా జాయింట్లీ కనెక్టెడ్, ఆ రెండు కనెక్ట్ అయి ఉండడం వల్ల మనం నోస్ని ఎప్పుడైతే బ్లాక్ చేసామో, నోస్ని బ్లాక్ చేయగానే సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది లాస్ అవుతున్నాం. ఎట్ ది టైమ్ టర్న్ ఎఫెక్ట్స్ ఆఫ్ టేస్ట్ని కూడా మనం టేస్ట్ మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. నెక్స్ట్ మనల్ని అలాగే ఏమడిగాడు, వైల్ ఈటింగ్ లంచ్ బ్లాక్ యువర్ నోస్ ఇన్ ద సేమ్ వే అండ్ ద నోటీస్ ఇఫ్ యూ కేర్ఫుల్లీ అప్రిషియేట్ ద టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ యువర్ ఈటింగ్ అన్నారు కదా. ఇక్కడ ఏంటంటే మనల్ని అలాగే మనం ఫుడ్ తీసుకునే టైంలో కూడా మన నోస్ని బ్లాక్ చేసి అప్పుడు కూడా మనల్ని ఆ టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనల్ని నోటీస్ చేయమన్నారనమాట. సో దానికి మనం ఆన్సర్ చూసినట్లయితే వీ కెనాట్ ఫుల్లీ అప్రిషియేట్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్. మనం అలా బ్లాక్ చేసి మనం లంచ్ చేసినప్పుడు, నోస్ని మనం బ్లాక్ చేసి మనం లంచ్ చేసినప్పుడు మనం దాన్ని కూడా ఫుల్గా మనం టేస్ట్ చేయలేము, ఆ ఫుడ్ని మనం ఫుల్గా టేస్ట్ అనేది చేయలేము అనమాట. ఓకే, మనం ఇలా ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏంటంటే ఇక్కడ మౌత్ అండ్ నోస్ అంటే ఈ సెన్స్ ఆర్గాన్స్ అని చెప్తాం కదా. సో ఈ సెన్స్ ఆర్గాన్స్లో ఉండే రిసెప్టర్స్ మనకి ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ మనం నోస్ని క్లోజ్ చేయగానే అక్కడ ఏం జరిగింది, నోస్ని క్లోజ్ చేయగానే మనకి మౌత్లో టేస్ట్ అనేది, టేస్ట్ మీద నోస్ని క్లోజ్ చేయగానే అక్కడ
మనం స్మెల్ అనేది లాస్ అవుతాం. అట్ ది టైం మనకి అది ఏమవుతుంది, టంగ్ మీద ఉన్న టేస్ట్ మీద కూడా మనకి అది ఎఫెక్ట్ అనేది చూపిస్తుందనమాట. ఓకే. ఈ యాక్టివిటీని కూడా మీరు ఈ వేలో కాకుండా నెక్స్ట్ ఎలా అంటే లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు ఏం తీసుకొని అలాగే అప్రోచెస్, నెక్స్ట్ ప్రొసీజర్, అలాగే నెక్స్ట్ నెక్స్ట్ కాన్క్లూషన్ అలా ఈ ఈ యాక్టివిటీని మీరు రాయండి. ఓకేనా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.